ఇస్మార్ట్ శంకర్ 2కి పూరి జగన్నాథ్ ఈసారి డబుల్ ఎనర్జీతో హిట్ కొడుతున్నారు. లైగర్ ఫెయిల్ తర్వాత పూరి ఎంతో ఆశగా రాసుకున్న స్క్రిప్ట్ జనగణమన దాన్ని ఖచ్చితంగా మహేష్ బాబుతోనే తీయాలని అనుకున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన పూరి మహేష్ కాంబోలో ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టాయి. కానీ 2 సార్లు హిట్ ఇచ్చిన పూరికి మహేష్ ఛాన్స్ ఇవ్వలేదు. దాన్ని విజయ్ దేవరకొండతో తీయాలని నిర్ణయించుకుని మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్నారు. కానీ లైగర్ డిజాస్టర్ తర్వాత ఆ ప్రాజెక్ట్ కూడా మూలన పడింది. నిర్మాతలు వెనక్కి జరిగారు. దీంతో రామ్కి, పూరికి బ్రేక్ ఇచ్చిన మూవీ ఇస్మార్ట్ శంకర్పై వర్క్ చేశారు. ఎనర్జీ స్టార్ రామ్ పోతినేని కూడా స్క్రిప్ట్ ఓకే చేయడంతో డబుల్ స్పీడ్లో పని పూర్తి చేసి ఈ ఆగస్టు 15న రిలీజ్ చేస్తామంటూ డేట్ ప్రకటించారు. మొన్నటి వరకు పుష్ప 2 పోస్ట్పోన్ అవుతుందా లేదా అని మేకర్స్ కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు. కానీ వన్స్ పుష్ప 2 పోస్ట్పోన్ అని అనౌన్స్ చేయగానే ఇంకా ఆగస్టు 15నే వస్తామంటూ ఖాయం చేశారు. ఇందులో మెయిన్ విలన్గా సంజయ్ దత్ మరియు పూరి సినిమాలో యాక్ట్రెస్కి కూడా చాలా కీలకమైన పాత్రలు ఉంటాయి. మరియు వారికి పర్ఫార్మెన్స్ స్కోప్ కూడా చాలానే ఉంటుంది. చాలా పేరున్న ఆఫర్స్ని తిప్పికొట్టి పూరి సినిమా కోసం కావ్య తాపర్ని యాక్టర్స్గా అనుకున్నారు. అంతేకాకుండా ఆలీకి, గెటప్ శ్రీనుకి కూడా మంచి పాత్రలు రాశారని చాలా ఫన్ క్రియేట్ అవ్వబోతుందని తెలుస్తుంది. ఆలీని పూరి గారు వాడినట్లు ఎవరూ వాడలేదు. మనకి సూపర్ సినిమాలో ఒక ఆర్టిస్ట్గా లేదా పోకిరి సినిమాలో బిచ్చగాడిలాగా బాగా గుర్తుండిపోయే క్యారెక్టర్స్ రాశారు. కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో పూరి మళ్ళీ కాంబ్యాక్ ఇచ్చి పెద్ద సినిమాలు పెద్ద స్టార్స్తో చేసే స్థాయికి రావాలని కోరుకుంటున్నారు. రామ్ పోతినేని కూడా ఈ సినిమా కోసం కంప్లీట్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకొని కంప్లీట్ ఎనర్జీలో ఉన్నారు అని మేకింగ్ వీడియోల్లో మనకు తెలుస్తుంది. రిలీజ్ కోసం ఆగస్టు 15 వరకు వేచి చూడాల్సిందే.